నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో సార్ నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. నమస్తే అన్న, నా పేరు రాజు అన్న. నేను అన్న అన్న లల్లు అన్నకు నమస్తే. నమస్తే నమస్తే బ్రదర్, నమస్తే. నీకు కూడా నమస్తే. లేదన్నా, మేము చాలా మీ గురించి చాలా విన్నాము. అన్న గురించి లల్లు ముద్ర అన్న అన్న చెప్పండి అన్న. చాలా మంచి పనులు చేస్తారన్న మీరు. మాకు జర కొంచెం ల్యాండ్ ప్రాబ్లం ఉందన్న. ఇక్కడ సంగారెడ్డి దాటినాక సదాశివపేట్ల. ఓకే సదాశివపేట. ఓకే. అక్కడ జర కొంచెం మీరు కొంచెం చేస్తే హెల్ప్ చేస్తే మేము బీదోళ్ళం అన్న, గరీబోళ్ళము. బై సాబ్ ఏమంటే ఏం ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటంటే మేము పాలోళ్ళే కదా అని మేము సార్ పాలోలేమని చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. 6 లక్షలకి ఇప్పించాం సార్. అప్పుడు స్టార్టింగ్ గా 6 lakhs కి ఆ జాగా ఇప్పించాం, 400 గజాలు. చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏమైతుంది, ఆయన ఇల్లు కట్టుకుని అన్ని నేర్చుకున్నారు సార్. అది ఏమైతుందంటే ఇప్పుడు మాకు పాలోలే అవుతారు సార్, వాళ్ళు పాలోలే అవుతారు. మీరు అమ్మిండ్రా? మీరు అమ్మేసిన తర్వాత ఇంకా మనకి రైట్స్ కోల్పోయినాం కదా, మనం ఇంకా అడగడానికి రైట్స్ లేవు కదా అమ్మేసిన తర్వాత. మేము అమ్మలేము సార్, మేము అమ్మలేము. వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కి ఆయనకి ఇప్పించాం, 6 లక్షలకి ఇప్పించాం సార్ మేము. ప్రాబ్లం ఏంది ఇప్పుడు? 6 lakhs ఇప్పించాం మేము జాగా. ఆయన అంతా కవర్ చేసుకుని కట్టుకున్నాడు, అంత అయిపోయింది. ఇప్పుడేమో మాకు 72 లక్షలు చెప్తుంది సార్ అది వాల్యూ. 6 లక్షలకి ఆయన కొనుక్కున్నాడు. 72 లక్షలు కాదు, 72 కోట్లు కూడా చెప్తాడు కొనుక్కున్న ఆయన. చెప్తుంది సార్ అది. ఓకే 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 బ్రదర్ నాకు అర్థమైంది. అయితే నేను ఏమంటే ఇప్పుడు 72 లక్షలు కాదు ఆయన జాగా, 72 కోట్లు కూడా చెప్తాడు. మనకి ఇష్టం ఉంటే కొనాలి, లేకుంటే లేదు. మనం ఇప్పించేస్తాము, అది అయిపోయింది కదా. సో ఓకే రాజు, ఓకే రైట్, ఓకే రాజు గారు, ఓకే రైట్ రాజు గారు. సో మనం ఏమంటే ఇప్పుడు మీరు చెప్పారు